సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అనుపమ పరమేశ్వరన్ గారు హీరోయిన్ గా మెయిన్ లీడ్ రోల్ లో పరదా అనే ఒక సినిమా రాబోతుంది సార్. సో ఆగస్ట్ లో రిలీజ్ సిద్ధంగా ఉంది. ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఇది. అయితే దీని ప్రమోషన్ యాక్టివిటీస్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ని ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే అభిమానులు కూడా దూరంగా పెడుతున్నారు. వీటిని చూడట్లేదు, ఒకప్పుడు చూసేవారు ఇప్పుడు మాత్రం చూడట్లేదు అని చెప్పేసి ఆమె చెప్పడం చూస్తున్నాం సార్. ఇది చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. మరి నిజంగా చూడట్లేదా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సినిమా బండి అనే సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నటువంటి ఓ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగులు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఓకే. అయితే కథ తనే రూపొందించుకుని రకరకాల సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి ఈ సినిమా తీసి ఒక కీలక పాత్రలో అమ్మాయిని తీసుకున్నాడు. నిజానికి అనుపమ పరమేశ్వరన్ ఉండటం అనేది ఈ సినిమాకి అడ్వాంటేజ్ గా మారి ఈ సినిమా రిలీజ్ కి ఇబ్బంది లేకుండా అలా స్మూత్ గా రిలీజ్ అయిపోతుందనే ఉద్దేశంతో తీసుకుని ఉంటారు. జనరల్ గా ఇలాగే కాస్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అయితే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే సినిమా కంప్లీట్ అయ్యి చాలా కాలం అయింది, రిలీజ్కి ఇంత టైం పట్టింది అంటే రకరకాల ప్రయత్నాలు చేయగా ఇప్పుడు రిలీజ్ చేయగలుగుతున్నాం నేను ఉన్నప్పటికీ అనేది ఆవిడ సెన్స్. నేను ఉన్నప్పటికీ ఆవిడని దీనికోసమే పెట్టుకుని ఉంటారు వాళ్ళు. మిగిలిన ఆర్టిస్టులు అందరూ కొత్త ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. సత్యదేవ్ ఉన్నాడు సినిమాలో, తను కూడా మాట్లాడాడు ఈ ప్రమోషనల్ ఈవెంట్లో. మాట్లాడుతూ అనుపమతో నటించడం అనేది చాలా అద్భుతంగా ఉంది, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అయితే కథని ఎవరూ రివీల్ చేయలేదు. పరదా అంటే మనకు తెలుసు, పరదాలు కింద ఉండటం, పరదాల వెనక ఉండటం, పరదా వేసుకుని ఉండటం అనేది కొన్ని కమ్యూనిటీస్లో మహిళలకి ఉన్నటువంటి ఒక రెస్ట్రిక్షన్గా ఉంది. అది ఇస్లాంలో ఉంది, వాళ్ళు బుర్ఖా వేసుకుంటారు. అలాగే కొన్ని కమ్యూనిటీస్, హిందూ సమాజంలో కొన్ని కమ్యూనిటీస్లో పరదా చాటున మాట్లాడటం అనేది ఉంది. పరదాల చాటున ఉండిపోయిన జీవితాలు, ఇలా రకరకాలుగా. అంటే ఒక కాస్ట్ ఇష్యూలో మహిళల్ని ఎలా అణిచివేస్తారు, మహిళల అణిచివేతకు సంబంధించి పరదా కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతోంది అనే సెన్స్లో చాలామంది రకరకాలుగా రాశారు. దీని మీద కవిత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అంటే ఇది కూడా అలాంటి ఒక మహిళల అణిచివేతకి సంబంధించిన కథ కావచ్చు. ఆవిడ చెప్పిన సెన్స్లో ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని చెప్పారు ఆవిడ. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలకి విపరీతమైన ఆదరణ ఒకప్పుడు థియేటర్కల్గా ఉండేది. ఉదాహరణకి దాసనారాయణరావు గారి సుజాత సినిమాకి చాలా సెంటర్లలో ఈ ఆట కేవలం మహిళలకు మాత్రమే అని బోర్డులు పెట్టి మగవాళ్ళని ఎంటర్ కాకుండా టోటల్ టికెట్లు ఆడవాళ్ళకే అమ్మిన చరిత్ర ఉంది. అలా చాలా సినిమాలు అలా ప్రమోట్ చేసేవాడు. ఒక ఇంటర్వ్యూలో దాసనారాయణరావు గారు ఒక మాట చెప్పాడు, మీరు ఎందుకు మహిళా చిత్రాలే తీస్తారు అనే ప్రశ్నకి, అది రికార్డెడ్ ఉంది, యూట్యూబ్లో వెరిఫై చేసి చూడొచ్చు ఎవరైనా. ఆయన ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఇక్కడ కూడా మాకు కమర్షియల్ యాంగిలే ఉంటుంది. ఒక పురుషుడు సినిమాకి వెళ్తే దాని గురించి పెద్దగా ఎవరితోనూ షేర్ చేసుకోడు. ఎందుకంటే తను ఎవరికి చెప్పకుండానే సినిమాకి వెళ్ళటానికి పురుషుడు ప్రిఫర్ చేస్తాడు. ఆ అనుభూతి తన స్నేహితులతో పంచుకుంటాడు తప్ప కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ స్త్రీ అలా కాదు. వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళు సినిమాకి వెళ్ళేటప్పుడే అందరినీ తీసుకెళ్తారు, ఫ్యామిలీ మొత్తం. ఒక్కళ్ళు వెళ్ళటం తక్కువ. సినిమాకి వెళ్ళాలంటే ఆవిడ భర్త మీదో ఎవరో ఒకళ్ళ మీద, తండ్రి మీదో ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటుంది. వాళ్ళతో కలిసి వెళ్ళడాన్నే ప్రిఫర్ చేస్తుంది. అంటే ఒక మహిళ కదిలితే కనీసం 5 టికెట్లు దిగుతాయి. అందుకని మేము మహిళా చిత్రాలు తీస్తామని చెప్పాడు ఆయన నిర్మోహమాటంగా ఒక ఇంటర్వ్యూలో. ఇది ఒక కమర్షియల్ యాంగిల్. ఈ కమర్షియల్ యాంగిల్ ఉంది కాబట్టే మహిళా చిత్రాలు తీశారు ఒక టైంలో. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అదేం లేదు, అందరూ సినిమాలు ఒకేలా చూస్తున్నారు. ఆ రోజున పురుషులు ఎలా వ్యవహరించారో ఈ రోజున స్త్రీలు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు. రెండోది, దాసరి గారి అబ్జర్వేషన్ ఏంటంటే, సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ అరుగుల మీద అక్కడ కూర్చున్నప్పుడు లీజర్ టాక్లో తాను చూసి వచ్చినటువంటి సినిమా గురించి మాట్లాడుతుంది ఆ మహిళ. తద్వారా ఇంకో 4 మహిళలకు తెలిసి వాళ్ళ కుటుంబాలు కదులుతాయి సినిమా వైపు.
అంటే ఒక మహిళ 5 టికెట్లు తెంపడంతో పాటు ఇంకా కనీసం ఇంకో 100 టికెట్లను ప్రభావితం చేస్తుంది. అందుకని మహిళా చిత్రాలు సేఫ్ అని మేము అనుకుంటామని చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు మహిళలు అలా లేరు. భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఎదురు చూస్తూ అరుగుల మీద కూర్చుని ఏదో అలా ప్రపంచం లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ అంటే పత్రికల్లో వస్తున్న సీరియళ్ల గురించి, ప్రపంచంలో రేడియో ద్వారా విన్న విషయాల గురించి మాట్లాడుకునేవాడు ఒక దశలో. ఇప్పుడు అరుగులు లేవు, అరుగుల మీద కూర్చునేటువంటి ఆడవాళ్ళు లేరు. ఈ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా వర్క్ స్పేస్లో ఉన్నారు, వాళ్ళు కూడా వర్క్ ప్రెజర్తో ఉన్నారు, వాళ్ళు కూడా ఆఫీసుల్లో తలమునకలై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ జనరేషన్లో పురుషులు ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారో దాదాపు అలాంటి అభిప్రాయాలతోనే ఇప్పుడు మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా సరదాగా సినిమాకి వెళ్తున్నారు. సినిమా చూసిన తర్వాత ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు. ఏవైనా మూడ్ ఉంటే, టైం ఉంటే వాళ్ళు ఉన్నటువంటి ట్విట్టర్లోనో లేకపోతే ఇన్స్టాలోనో ఇంకెక్కడో వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు తప్ప ఇదివరకట్లాగా సీన్ లేదు. ఇది మహిళా చిత్రాలకే కాదు. అంటే ఆవిడ మహిళా చిత్రాలకు ఆదరణ లేదు అంటున్నారు, కానీ మహిళా చిత్రం కాదు. ఒక మంచి కథతో సినిమా తీస్తే జనం చూస్తారా చూడరా అనే ఒక సందిగ్ధం ఉంది. కానీ చూస్తారు. ఒక మంచి పాయింట్తో గనక సినిమా తీస్తే, అది థియేటర్ దాకా తీసుకురాగలిగితే, చూసినటువంటి దాన్ని ప్రజలకు ఎక్కించడం అనేది ఒక ప్రోగ్రాం. అంటే అందులో ఉన్నటువంటి పాయింట్ మీద ఒక డిస్కషన్ జరగాలి. అదొక డిస్కసివ్ పాయింట్గా మారాలి. మారినప్పుడు కొన్ని సెక్షన్స్ థియేటర్లకు కదులుతున్నాయి. ఆ వెళ్ళిన వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే, ఆ పాజిటివ్గా మాట్లాడిన అభిప్రాయాల ఆధారంగా ఓటీటీ బిజినెస్ వస్తోంది. ఇది కీలకం. ఈ మూడ్ క్రియేట్ చేయడానికి వేదికలుగా సినిమా హాళ్లు మారాయి. ఇదివరకట్లాగా సినిమా హాల్ ఒకటే వినోదానికి సాధనం కాదు. వినోదానికి కేవలం ఒకే వేదిక సినిమా హాల్ ఉన్న రోజుల్లో ఆ పరిస్థితి ఉండేది. దాసరి గారు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఓటీటీలకి షిఫ్ట్ అయిపోయింది సినిమా. సినిమా హాల్ను వదిలిపెట్టేసింది అనుకోవడం మంచిది. థియేటర్ అనేది కేవలం ఒపీనియన్ జనరేటెడ్ ఏరియా మాత్రమే, అంతకు మించి దానికి ఏ ప్రాధాన్యత లేదు అని అనుకోవడం లేదు ఇంకా సినిమా వాళ్ళు. ఆ అనుకోకపోవడం వలన మాట్లాడింది ఆవిడ ఆ మాట. ఓకే. అందుకని మీరు ఒక మంచి కంటెంట్తో సినిమా తీయటం కాదు, ఆ కంటెంట్ తాలూకా జిస్ట్ ఏదో ఉంటుంది, దాని మీద ఒక చర్చ పెట్టండి. మహిళా చిత్రం అనటం కాదు. ఇందులో మహిళలకి సంబంధించిన ఏ అంశాన్ని మీరు లీడ్ తీసుకుని నడిపారో సినిమాని, ఆ పాయింట్ మీద ఒక చర్చ పెట్టండి. ఈ చర్చలో నుంచి కొంతమంది ఆ థియేటర్లకు కదులుతారు. కదిలిన తర్వాత వాళ్ళతో మాట్లాడించండి. ఈ ఒపీనియన్ జనరేట్ చేయటము అనేది చాలా కీలకం. ఈ జనరేట్ అయిన ఒపీనియన్సే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఈ సినిమాని పంపిస్తాయి. అక్కడ దీని మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. చూస్తున్నారు జనాలు, అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చోట్ల. థియేటర్కి జనం రావడం అనేది వెళ్ళిపోయి చాలా కాలం అయింది. థియేటర్ అనేది కేవలం ఒపీనియన్ జనరేటెడ్ సెంటర్గా మాత్రమే మీరు భావించిన రోజున ఇలాంటి అభిప్రాయాలు రావు. సో మహిళా చిత్రాలకి ఓటీటీల్లో ఆదరణ ఉంది, మంచి కథలకి ఆదరణ ఉంది. ఓటీటీలో వచ్చిన తర్వాత ప్రేక్షకుల స్థాయి పెరిగింది. ఆ పెరిగిన స్థాయి సినిమాలు ఎంత పెద్ద తార ఉన్నా, ఎంత పెద్ద ఖర్చు పెట్టిన సినిమాలు కూడా అక్కడ ఆటలేదు. థియేటర్లో ఆటలేదు. బ్యాడ్ ఒపీనియన్ వస్తే ఓటీటీలకు రావట్లేదు. ఇప్పుడు చిన్న సినిమాలకే అవకాశం ఉంది, కథాత్మక చిత్రాలకే అవకాశం ఉంది, మంచి పాయింట్తో సినిమా తీసే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చిన్న డబ్బులతో మంచి సినిమా, మంచి డిస్కసివ్ పాయింట్ అయ్యే కంటెంట్. అనేక సమస్యలు ఉన్నాయి. గ్లోబలైజేషన్లో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల మీద ఒక మంచి సినిమా తీసి దాని మీద డిస్కషన్ పెట్టి థియేటర్లో రిలీజ్ చేసి, సొంత ఖర్చుతోనే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క థియేటర్ ఎంపిక చేసి రిలీజ్ చేసి, ఒపీనియన్ జనరేట్ చేసి, ప్రజలలో చర్చ పెట్టి, ఆ చర్చలు చూపించుకొని ఓటీటీల్లో సినిమా ట్రాన్స్ఫార్మ్ చేసి అక్కడ జనాలని విపరీతంగా అట్రాక్ట్ చేసి డబ్బు చేసుకోవచ్చు. ఇది వదిలిపెట్టేసి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కొంతమంది, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం మంచి కథల్ని కూడా చంపేసి ఇలా నానా కన్ఫ్యూజన్లో సినిమాలు చెడగొట్టేస్తున్నారు. అందుకని
ఈ కన్ఫ్యూజన్ వద్దు. థియేటర్ అనేది నెమ్మదిగా మర్చిపోండి. మల్టీప్లెక్స్ వేరు, మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ అనేది లేదు అని అనుకోవడం మంచిది. వీళ్ళందరూ థియేటర్ అని దేని గురించి మాట్లాడుతున్నారు? సింగిల్ స్క్రీన్ గురించి మాట్లాడుతున్నారు. సింగిల్ స్క్రీన్కి జనం వెళ్ళటం అనేది మానేశారు, అయిపోయింది. ఆ చరిత్ర ముగిసింది. మల్టీప్లెక్స్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ వస్తున్నారు, కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళట్లా. మల్టీప్లెక్స్ వీళ్ళ ఏరియా కాదు. అందుకని తమ ఏరియా సినిమా చూడటానికి తమకున్న ప్లాట్ఫాము తమ ఫోనే అనుకుంటున్నారు జనాలు. రిక్షా తొక్కే వాళ్ళు కావచ్చు, రిక్షా తొక్కే వాళ్ళు లేరు ఇప్పుడు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా సరే లీజర్ టైంలో, తనకి బేరాలు లేని టైంలో అలా ఫోన్ పెట్టుకుని ఒక సినిమా చూస్తున్నారు. ఆ రోజే రిలీజ్ అయిన సినిమా కూడా అయి ఉండొచ్చు. అది సినిమా చూసే వాళ్ళ సంఖ్య తగ్గల, వేరే చోట చూస్తున్నారు, థియేటర్లో చూడకుండా. అది తెలుసుకోండి ముందు. అది తెలుసుకుని వాళ్ళ దగ్గరికి ఈజీగా సినిమాని తీసుకెడుతున్నది ఎవరో చూసి అక్కడ సిమెంట్ వేయండి. ఆ కంతని పూడ్చండి. అది పూడ్చి కనీసం ఓటీటీలకు రాబట్టండి వాళ్ళని. సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులు జారిపోతున్నారు మధ్యలో, వాళ్ళు దొంగ మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అందువలన డబ్బులు రావట్లేదు. ఆ రంధ్రం కనుక పూర్తి చేస్తే వీళ్ళందరూ ఓటీటీలకు వస్తారు. ఓటీటీలో కనీసం మెంబర్షిప్ తీసుకుంటాడు 300 పెట్టి. అందులో ఒక 100 రూపాయలు మీ అకౌంట్లో కట్ అవుతుంది మీ సినిమా చూసినందుకు. ఆ డబ్బులు టికెటింగ్ సిస్టంలో కూడా సినిమాలు చూపిస్తున్నారు కదా, వాళ్ళు కూడా 100 రూపాయలు నొక్కండి సినిమా చూడండి అంటున్నారుగా. అది హాయిగా ఇంట్లో పడుకుని వాళ్ళ మంచం మీద వాళ్ళ టీవీ కనెక్ట్ చేసుకుని చూస్తున్నారు. అందుకు అవకాశం కల్పించండి. అలా ఎక్కువ మంది తమ ఇళ్లలో చూసే సినిమాగా మార్చండి మీ సినిమాని. థియేటర్ లేదు, డ్రాయింగ్ రూమే మన థియేటరు అనుకోగలిగితే సినిమా బతుకుతుంది. ఇప్పుడు ఈ తరహా కంటెంట్ చాలా అవసరం ఉంది. ఈ ఇళ్లల్లో కూర్చుని సినిమాలు చూసే వాళ్ళకి, వాళ్ళు తెలుగులో వాళ్ళని మెప్పించే సినిమాలు రాకపోయేసరికి మలయాళం సినిమాలకి లేకపోతే మరాఠీ సినిమాలకి వెళ్ళిపోతున్నారు. తెలుగులోకి ట్రాన్స్ఫర్ ఉంది, దానిలో ఆప్షన్. తెలుగు అని నొక్కేస్తే తెలుగులో సంభాషణలు వచ్చేస్తున్నాయి. హాయిగా చూస్తున్నారు ఇంట్లో పడుకుని. మీ సినిమా ఎందుకు చూడాలి? ఇప్పుడు నరివేట అనే సినిమా తెలుగులో చూసేస్తున్నారు కదా ఓటీటీలో. ఏమిటి మీ పరిస్థితి? ఆ స్థాయి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అది ఒక పాయింట్ మీద నడిచిన కథ చూస్తున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, దాని మీద పోస్టులు పెడుతున్నారు. ఈ డిస్కషన్ చేసేటువంటి పాయింట్తో మీరు ఒక సినిమా తీసి దాన్ని థియేటర్లో ఒపీనియన్ జనరేషన్ కోసం మాత్రమే రిలీజ్ చేసి అక్కడ ఒక పాజిటివ్ ఒపీనియన్ మీద డిస్కషన్ పెట్టి దాన్ని ఓటీటీలోకి పంపు చేస్తే చూస్తారు. మధ్యలో లీకేజీ నివారించుకోవటం అనేది ముఖ్యం. ఆ లీకేజీ నివారిస్తే సినిమా డెఫినెట్గా బతుకుతుంది, చిన్న సినిమాలు బతుకుతాయి. ఓకే సార్. అందుకని పరదా లాంటి సినిమా, పరదా అనేది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అతను గతంలో తీసిన సినిమా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమానే. ఈ సినిమా కూడా డెఫినెట్గా మహిళలు, అణచివేతకు సంబంధించిన వ్యవహారాలకి లింక్ ఉన్నటువంటి కథ ఇది. ఆ లింక్ను కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే దాన్ని ఒక థియరిటికల్గా చెప్పాలి జనాలకి, చెప్పి జనాల్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఓటీటీ బేరాలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.